వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. రూట్ మార్చిన గంజాయి స్మగ్లర్లు. పాలు, హార్లిక్స్, బూస్ట్లో గంజాయి పౌడర్ కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందని ప్రచారం. జగద్గిరి గుట్టలో కిరాణా షాప్ యాజమాని అరెస్టు. గంజాయి అక్రమ రవాణాకు ఎన్ని మార్గాలు అన్వేషిస్తున్నా పోలీసులకు పట్టుబడిపోవడంతో స్మగ్లర్లు ఈసారి రూటు మార్చారు. ఇప్పటి వరకు స్వీట్స్, చాక్లెట్లు, హాష్ ఆయిల్ రూపంలో సరఫరా చేసి వచ్చిన గంజాయి స్మగ్లర్లు తాజాగా తమ దందాను మిల్క్ షేక్ రూపంలోకి మార్చారు. పాలు, హార్లిక్స్, బూస్ట్లో గంజాయి పొడి కలుపుకొని మిల్క్ షేక్ రూపంలో తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందంటూ గంజాయి స్మగ్లర్లు యువతకు నూరిపోస్తున్నారు. ఈ మిల్క్ షేక్ తాగిన వారు 7 గంటల పాటు మత్తులో జారుతున్నారు. 2 రోజుల క్రితం హైదరాబాద్లోని జగద్గిరి గుట్ట ప్రాంతంలో సైదరాబాద్ స్పెషల్ ఆఫీసర్ టీమ్ SOT పోలీస్ దాడులు చేసి కిరాణా దుకాణం యాజమాని మనోజ్ కుమార్ అగర్వాల్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 4 కేజీల గంజాయి పౌడర్, 120 ప్యాకెట్లు గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని సప్లై చేసిన మోహన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి పొడిని కిలో 2,500 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. గంజాయి పొడితో చేసిన చాక్లెట్లు ఒకదాన్ని ₹40కి విక్రయిస్తున్నట్లు కలకత్తాకు చెందిన మోహన్ జయశ్రీ ట్రేడర్స్ పేరుతో ఈ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు విచారణలో తెలిసింది. నిత్యం గంజాయి పౌడర్, చాక్లెట్లను ఇక్కడి యువతకు సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.